గైస్ ఇవాళ ఇంట్రాడే ట్రేడ్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్ డిసెంబర్ 2460 సిఈ 9:52కి ఎంట్రీ 10:15కి ఎగ్జైట్ ఆల్మోస్ట్ లైక్ 20 minutes ట్రేడ్ నడిచింది అనమాట. సో చలో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఏం జరిగిందో ట్రేడ్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk. హలో గైస్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. సో ఇక్కడ ఈ ఛానల్లో నేను నా ఇంట్రాడే ట్రేడ్స్ అండ్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో కరెంట్లీ నేను ఒక 50-day ట్రేడింగ్ ఛాలెంజ్ చేస్తున్నా. సో ఇవాళ వచ్చేసి డే 5. సో 50-day ట్రేడింగ్ ఛాలెంజ్ ఏంటంటే ఫర్ 50 days సేమ్ స్ట్రాటజీ అండ్ సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతాను అనమాట. స్ట్రాటజీ ఏంటంటే అది ఆల్రెడీ నేను ఛానల్ మీద షేర్ చేసి ఉన్నా, కానీ ఈ వీడియోలో కూడా చెప్తాం మళ్ళీ ఫస్ట్ టైం వ్యూవర్స్ కోసం. అండ్ రూల్స్ ఏంటంటే 1 trade per day అండ్ విత్ 1 lot. నో ఎక్సెస్ ట్రేడింగ్ అనమాట, నో ఓవర్ ట్రేడింగ్. ఎందుకంటే డిసిప్లిన్గా నేను ఉండగలుగుతానా లేదా అనేది నేను చూసుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా కోన్కిస్గా కొట్టాం, కానీ నేనే ఉండగలిగితే మీ అందరు కూడా ఉండగలుగుతారు డిసిప్లిన్గా. డిసిప్లిన్గా ఎందుకు ఉండాలి ట్రేడింగ్లో అంటే, ట్రేడింగ్లో డిసిప్లిన్ లేకుంటే మాత్రం అకౌంట్స్ బ్లో అయిపోతాయి అనమాట. సో దానికోసం ఒక 50-day ట్రేడింగ్ ఛాలెంజ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. చలో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అలా హిందుస్థాన్ యూనిలివర్లో ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడు దాని చార్ట్ మీద పోదాం. సో గైస్ ఇది వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్ 5 minutes టైం ఫ్రేమ్లో. సో సెటప్ చిన్నగా చెప్పేస్తే ఇప్పుడు కూడా. సో 9:15 క్యాండిల్ హైలో మార్క్ చేసుకోవాలి. 9:15 క్యాండిల్ని ఏ క్యాండిల్ అయితే లేపేస్తుందో దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా సేమ్ క్యాండిల్ ఉండాలి. లైక్ ఇవాళ సిఈ సైడ్ కాబట్టి 2 క్యాండిల్స్ గ్రీన్. ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి, తర్వాత ఒక క్యాండిల్ కరెంట్ డే హై లేపేయాలి. సో అదంతా జరిగింది ఇక్కడ. నేను ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ లైక్ 9:50కి ఎంట్రీ తీసుకున్నా. నేనేమనుకున్నా అంటే 9:40 క్యాండిలే లేపేసింది అనుకున్నా, కానీ అట్లా కాదు. యాక్చువల్ క్యాండిల్ తీసేసింది 9:50 క్యాండిల్. సో నేను కొంచెం అర్లీ ఎంట్రీ ఇచ్చేసిన, బిఫోర్ ప్రాపర్ బ్రేక్అవుట్ నేను ఎంట్రీ ఇచ్చేసిన. సో దానివల్ల నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, కానీ పెద్ద స్టాప్ లాస్ హిట్ అయింది. సో నేనేం చేసిన, ఈ క్యాండిల్లోనే లైక్ 9:40 క్యాండిల్లోనే స్టాప్ లాస్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఈ క్యాండిల్ డే హైని బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్లోనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ హిట్ అయింది ఇన్ 2 cases, బట్ ఇక్కడ హిట్ అయి ఉంటే చిన్న లాస్ అయ్యేది, ఇక్కడ పెద్ద లాస్ అయ్యేది అంతే. దాని తర్వాత కింద పడి అది అక్కడనే డ్యాన్స్ ఆడుతుంది. సో డే 9:15 లోపల క్లోజ్ చేయలేకపోతుంది అది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకేంది, స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఒక చిన్న లాస్ అయింది. సో ఒకవేళ చూస్తే 850 రూపీస్ లాస్ అయింది గైస్. సో కన్సిస్టెంట్గా సెకండ్ డే ఇవాళ 2 days నుండి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బ్యాడ్ టైం ఇవాళ ఫ్రైడే. సో మళ్ళీ మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది, మండే వరకు వెయిట్ చేయాలి ప్రాఫిట్ తీసుకోవాలంటే. సో బ్యాడ్ టైం అంతే. ఎందుకు బ్యాడ్ టైం అనేది చెప్తా. నిన్న ఏమైంది, నిన్న యునైటెడ్ స్పిరిట్స్లో ట్రేడ్ తీసుకున్నా. ఈ సింగిల్ క్యాండిల్, ఇది ఈ క్యాండిల్ అది ఇంకా మార్కింగ్స్ ఉన్నాయి. 12:45 క్యాండిల్ ఎంట్రీ అయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ కాగానే వచ్చిన టార్గెట్ హిట్ అయింది. ఆ టార్గెట్ ఇది ఉండే, ఇక్కడ ఈ జోన్ టార్గెట్ ఉండే అనమాట. అది వచ్చి టార్గెట్ కూడా హిట్ అయింది. సర్లే నిన్న అయింది ఏదో అయిపోయింది అనుకున్నా. ఇవాళ ఏమైందంటే మార్నింగ్ పిరామిల్ ఫార్మాలో కూడా సేమ్ టైంకి సేమ్ సెటప్ కనబడుతుంది ఇది. ఓకేనా, ఈ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, లైక్ స్ట్రాటజీ సేమ్. ఈ క్యాండిల్ డే హైని లేపేసి పైన క్లోజ్ చేసింది. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, 9:45కి ఎంట్రీ తీసుకోవాలి, కానీ నేను ఎంట్రీ తీసుకుంది హిందుస్థాన్ యూనిలివర్. అది స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది ఒకవేళ దీంట్లో ఎంట్రీ తీసుకుంటే ఈ ఒక్క క్యాండిల్ లైక్ 9:50 ఒక్క క్యాండిలే 1% పెరిగింది ఆల్మోస్ట్. మీరు హై చూస్తే ఇక్కడ దాకా పోయింది అది. సో ఈ ఒక్క క్యాండిల్ 1% పెరిగింది. మనకు 1% కూడా అవసరం లేదు, 0.5% పెరుగుతూనే 2,000-3,000 రూపీస్ వస్తాయి అనమాట. సో బ్యాడ్ టైం ఇక్కడ. ఏం చేస్తాం, అది ఇక్కడ క్లోజింగ్ మీద కూడా ఎగ్జిట్ కొట్టినా మంచి ప్రాఫిట్ వచ్చేది. 1,500-2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. ఎందుకంటే క్యాండిల్ ఇక్కడ చూపిస్తుంటుంది ఎంత క్యాండిల్ పెరిగిందో. అది చూస్తే 0.5% కన్నా ఎక్కువ పెరిగింది క్యాండిల్, సింగిల్ క్యాండిల్. తర్వాత వచ్చి పడ్డది, దట్ ఈస్ ఫైన్. మన ట్రేడ్లో ఒక చిన్న పార్ట్ని క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో అదనమాట. తర్వాత కూడా చాలా స్టాక్స్ కనబడ్డాయి గైస్, లైక్ ఎంఎఫ్ఎస్ఎల్ కనబడ్డది. ఎంఎఫ్ఎస్ఎల్ నెగిటివ్ సైడ్ కనబడ్డది. నేను నెగిటివ్ ఎందుకు తీసుకోవాలంటే మార్కెట్ పాజిటివ్ ఉంది కదరా బాబు, ఎందుకు నెగిటివ్ సైడ్ అన్నట్టు తీసుకోవాలి. లేకపోతే ఇది కూడా మంచి ట్రేడ్, ఏడేనో ఎంట్రీ కావాలి, కింద పడాలి. తర్వాత ఎస్బీఐ లైఫ్లో కూడా కనబడ్డది. అలా చూసుకుంటూ పోతే ఇక మస్తు ఉన్నాయి. ఎంసీఎక్స్ ఉంది, కోటక్ బ్యాంక్ రీసెంట్గానే డే హైని లేపేసింది ఇక్కడ. ఇది డే హైని కాకుండా ప్రీవియస్ డే హైని కూడా లేపేసింది. సో పైకి పోయే ఛాన్సెస్ హై ఉండే. సో అలాగే పైకి పోయింది కూడా ఇది. సో ఈజీగా 1,000-2,000 ప్రాఫిట్ వచ్చింది దీంట్లో.
ఇంకా చెప్పుకుంటే పోతే ఇక మస్తు ఉన్నాయి. ఎస్ఆర్ఎఫ్ కూడా కనబడ్డది. ఎస్ఆర్ఎఫ్ కూడా ఈడ బ్రేక్అవుట్ ఇచ్చింది, పైకి పోయింది. సో కొంచెం వెళ్ళి చూస్తే ఓఎస్ ప్రోడ్ చూస్తుంటా అనమాట. నేను ఇలా రిఫ్రెష్ చేస్తుంటా, ఓఎస్ ప్రోడ్స్ డేటా చూస్తుంటా. సో దీంట్లో ఏ ట్రేడ్స్ వస్తుంటాయి, లైక్ షేర్స్ వస్తుంటాయి. మీరు చూస్తే గేలు అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. ఆల్మోస్ట్ సగం కన్నా ఎక్కువ ఓపెన్ చేసి ఉంటాయి. నా సెటప్ ఒకవేళ కనబడుతుంటే నేను అది క్లోజ్ చేయ ట్యాబ్, లేకుంటే క్లోజ్ చేసేది ట్యాబ్. సో ఇలా లైక్ ఓఎస్ స్పోర్ట్స్ కొన్ని చూస్తా, కొన్ని నా వాచ్ లిస్ట్ ఉంటాయి, కొన్నిట్లో నేను ఇన్వెస్టెడ్ ఉంటా. సో అన్ని కాంబినేషన్ చూసి ట్రేడ్ సెలెక్ట్ చేస్తా. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ ట్రేడ్లో ఎన్ని పైసలు ఖర్చు పెట్టినాం, క్యాపిటల్ ఏముండే మనది. సో క్యాపిటల్ వచ్చేసి 10,050 రూపీస్ క్యాపిటల్ అండ్ 850 రూపీస్ లాస్, అంటే ఆల్మోస్ట్ 8.5% లాస్ అనమాట. నిన్న కూడా ఆల్మోస్ట్ 850 రూపీస్ లాస్, ఇవాళ కూడా 850 రూపీస్ లాస్. సో కన్సిస్టెంట్గా 2 days లాస్ అయింది. ఇక మండే వరకు వెయిట్ చేయాల్సిందే, ఇంకేం చేయలేం. సో మండే హోప్ఫుల్లీ ఒక మంచి ట్రేడ్ దొరుకుతుంది, ఒక మంచి ప్రాఫిట్ దొరుకుతుంది అని ఆశిస్తున్నాం. కానీ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే పాస్ట్ 5 days ఒక సింపుల్ మంత్, అంటే ఏం స్ట్రెస్ లేకుండా ఆరామ్సే ట్రేడింగ్ చేస్తున్నా. నిజంగా లాస్ అవుతుంది ఒప్పుకుంటా, కానీ పెద్ద స్ట్రెస్ ఏం లేదనమాట. స్టాప్ లాస్ ఏం పెట్టాలా వద్దా, వేరే ట్రేడ్స్ చూడాలా వద్దా అనేది ఏం లేదు. ఒక ట్రేడ్ ఖతం, బస్ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ వాళ్ళకి. సో అదొక బెనిఫిట్ అయితే అవుతుంది. సో హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా, మీకు ఏమైనా లర్నింగ్ ఉందని అనుకుంటా. సో ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వస్తే స్ట్రాటజీ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ వీడియోలో మాత్రం ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్.